నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహాభారతంలోని సభాపర్వంలో మనం 20వ అధ్యాయంలో ఉన్నాం. వాసుదేవ ఉవాచ పతితౌ హంస డింభకౌ కంసశ్చ సగణో హతశ్చరాసంధస్య నిధనే కాలోయం సముపాగతః. వాసుదేవుడు అన్నాడు, హంసడింభకులు నాశనమయ్యారు, కంసుడు పరివారంతో సహా చంపబడ్డాడు, జరాసంధుని చంపటానికి తగిన సమయం ఆసన్నమైనది. నశక్యో సౌరణే జేతుం సర్వైరపి సురాసురై బాహుయుద్ధేన జేతవ్యం స ఇత్యుపలభామహే. ఇతడు యుద్ధంలో దేవాసురులందరికీ జయింపశక్యం కాడు, బాహుబలంతోనే ఇతనిని చంపాలి అని తెలుసుకున్నాము. ఇది ఇక్కడ రహస్యం, కేవలం బాహుబలంతోనే చంపాలి. మయి నీతిర్బలం భీమే రక్షితా చావయోర్జయ మాగధం సాధయిష్యామః ఇష్టిం త్రయ ఇవాగ్నయ. నాలో రాజనీతి ఉంది, భీమునిలో బాహుబలం ఉంది, అర్జునులో రక్షణ సామర్థ్యం ఉంది. యాగానికి 3 అగ్నులు ప్రధానమైనట్లు మనం జరాసంధుని అణచివేయగలం. త్రిభిరాసాతితోస్మాభిః విజనేస నరాధిపః న సందేహో యథా యుద్ధం ఏకేనాప్యుపయాస్యతి. అవమానాచ్చ లోభాచ్చ బాహువీర్యాచ్చ దర్పితః భీమసేనేన యుద్ధాయ ధ్రువమప్యుపయాస్యతి. ఏకాంతంలో మనం నిర్బంధిస్తే ఆ జరాసంధుడు నిస్సందేహంగా మనలో ఒకనితో యుద్ధానికి అంగీకరిస్తాడు. అవమానం, లోభం, బాహువీర్యం వీటితో గర్వితుడై భీమసేనునితో యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. అలం తస్య మహాబాహు భీమసేనో మహాబలః లోకస్య సముదీర్ణస్య నిధనాయాం తకో యథా. విజృంభించిన లోకాన్ని యముడు తన శక్తితో నశింపజేస్తున్నట్లు గొప్ప బాహుబలం, శరీరబలం కల భీముడు అతనిని పడగొట్టడానికి సమర్థుడు. యది మే హృదయం వేత్సి యది తే ప్రత్యయో మయి భీమసేనార్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయక్షమే. నాపై విశ్వాసం ఉంటే, నా హృదయాన్ని నీవు తెలుసుకుంటే భీమసేనార్జునులను న్యాసభూతులుగా తిరిగి అప్పగించువారిగా వెంటనే నాకు ఈ. వైశంపాయన వాచ ఏవముక్తో భగవతా ప్రత్యువాచ యుధిష్ఠిరః భీమార్జునౌ సమాలోక్య సంప్రహృష్టముఖౌ స్థితౌ. వైశంపాయనుడు అన్నాడు, శ్రీకృష్ణుని ఈ పలుకులను విని యుధిష్ఠిరుడు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసే భీమార్జునులను చూసి ఇలా అన్నాడు. యుధిష్ఠిర వాచ అచ్యుతాచ్యుత మామైవం వ్యాహరామిత్రకర్షణ. అచ్యుతాచ్యుత మామైవం వ్యాహరామిత్రకర్షణ పాండవానాం భవాన్నాథః భవంతం చాశ్రితా వయం. ధర్మరాజు అన్నాడు, శ్రీకృష్ణ, అచ్యుత, శత్రునాశక, ఈ విధంగా ఎన్నడూ పలుకవద్దు. పాండవులకు నీవే నాథుడవు, నిన్ను ఆశ్రయించే మేము ఉన్నాం కదా. యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే నహి త్వమగ్రతస్తేషాం జేషాం లక్ష్మీ పరాంముఖి. నీవు పలికేదంతా సిద్ధిస్తుందయ్యా. నీవు ముందు లేకపోతే వారికి జయలక్ష్మి పరాముఖురాలవుతుంది. నిహతశ్చ జరాసంధః మోక్షితాశ్చ మహేక్షితః. నిహతశ్చ జరాసంధః మోక్షితాశ్చ మహేక్షితః రాజసూయాశ్చ మే లబ్ధః నిదేశే తవ తిష్ఠతః. జరాసంధుడు ఇక చనిపోయినట్లే, రాజులందరూ విడిపింపబడతారు. నీ ఆదేశాన్ని పాటించే నేను రాజసూయం చెయ్యటం తథ్యం. క్షిప్రమేవ యథా త్వేతత్కార్యే సముపపద్యతే అప్రమత్తో జగన్నాథ తథా కురు నరోత్తమ. త్రివర్భవద్భిర్హి వినా నాహం జీవితుముత్సహే ధర్మకామార్థరహితః రోగార్త ఇవ దుఃఖితః. న శౌరిణా వినా పార్థః న శౌరిః పాండవం వినా నాజేయోస్త్యనర్యోర్లోకే కృష్ణయోరితి మే మతిః. జగన్నాథ, నరశ్రేష్ఠ, శీఘ్రంగా ఈ పని నెరవేరేటట్లు యత్నించు, జాగరూకుడవై ఆచరించు. ధర్మార్థ కామాలు లేని దుఃఖించే రోగార్తుని జీవితం వలె మీరు ముగ్గురు లేని జీవితాన్ని నేను ఇష్టపడనయ్యా. కృష్ణుడు లేని అర్జునుడు లేడు, అర్జునుడు లేని కృష్ణుడు లేడు. ఈ కృష్ణార్జునులకు జయింపశక్యం కానిది లోకంలో లేదు అని నా అభిప్రాయం. అయం చ బలినాం శ్రేష్ఠః శ్రీమానపి వృకోదరః యువాభ్యాం సహితో వీరః కిం న కుర్యాన్ మహాయశాః. బలవంతులలో శ్రేష్ఠుడు,
తేజోవంతుడు వీరుడు అయిన భీమసేనుడు మా ఇద్దరితో కలిసి ఏ పనైనా సాధించగలడు, మీ ఇద్దరితో కలిసి ఏ పనినైనా సాధించగలడు. సుప్రణీతో బలౌభో హి గురుదే కార్యముత్తమం అంధం బలం జడం ప్రాహు ప్రణేతవ్యం విచక్షణై. నేర్పరులైన సేనాపతుల ద్వారా బావుగా నడుపబడిన సేనా సముదాయం గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తుంది. లేనిచో ఆ సేన గుడ్డిది, విచక్షణ లేనిది అని అంటారు. కావున నీతి విశారదులచే సేన నడుపదగింది. యతో హి నిమ్నం భవతి నయంతి హి తతో జలం, యతశ్చిద్రం తతశ్చాపి నయంతే ధీవరాజలం. ఏ వైపున పల్లపు ప్రదేశం ఉంటే ఆ వైపు జనులు నీటిని మళ్లిస్తారు, ఏ వైపున రంధ్రం ఉంటుందో ఆ వైపుకు ధీవరులు నీటిని మళ్లిస్తారు. అలాగే మీరు కార్యం సాధించటానికి అనుకూలమైన పద్ధతిని అనుసరించండి. తస్మాన్మయ విధానజ్ఞం పురుషం లోక విశ్రుతం వయమాశ్రిత్య గోవిందం యథామఃకార్యసిద్ధయే. అందుచే మనం నయకోవిదుడు లోక ప్రసిద్ధుడు అయిన శ్రీకృష్ణుని ఆశ్రయించి శరణు వేడి కార్యసాధన కోసం ప్రయత్నిద్దాము. ఏవం ప్రజ్ఞానయబలం క్రియోపాయ సమన్వితం పురస్కుర్వీత కార్యేషు కృష్ణం కార్యార్థసిద్ధయే. ఈ విధంగా కార్యసిద్ధి కోసం అన్ని రంగాలలో బుద్ధి, నీతి, బలం, ప్రయత్నం, ఉపాయం తెలిసిన గోవిందుని మనం ముందు నిలుపుకొందాం. ఇదే మనకు ఉచితమైనది. ఏవమేవ యదుశ్రేష్ఠయావత్ కార్యార్థ సిద్ధయే. అర్జున కృష్ణమన్వేతు భీమోన్వేతు ధనంజయం. యదుశ్రేష్ఠుడా, సమస్త కార్యాల సిద్ధికై మీ సహాయం స్వీకరించడం ఉత్తమం. అర్జునుడు శ్రీకృష్ణుని అనుసరించాలి, అర్జునుని భీముడు అనుసరిస్తాడు. యుద్ధనీతి, విజయం, బలం ఈ మూడింటిని సక్రమంగా కలిపి పరాక్రమం చూపిస్తే తప్పక కార్యం సిద్ధిస్తుంది. వైశంపాయన ఉవాచ. ఏవముక్తాస్తతః సర్వే భ్రాతరో విపులౌజసః వార్ష్ణేయః పాండవేయౌ చ పదస్థుర్మాగధం ప్రతి. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, యుధిష్ఠిరుని వాక్యాలు విన్న తేజస్సులు శ్రీకృష్ణార్జున భీములు ముగ్గురు కలిసి మగధరాజైన జరాసంధునితో యుద్ధం చేయడానికి అతని రాజధాని వైపు బయలుదేరారు. వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకానాం పరీక్షతం నాక్షాద్య సుహృదాం వాక్యై మనోజ్ఞైరభినందితాః. వారు ముగ్గురు తేజోవంతులు, స్నాతకులు అయిన బ్రాహ్మణుల వస్త్రాలను దాచి తమ క్షత్రియ రూపాన్ని దాచుకున్నారు. వాళ్ళు అదే సమయాన స్నేహితుల అభినందనలు తెలిపే మాటలను విన్నారు. అమర్షాదవిదప్తానాం జ్ఞాత్యర్థం ముఖ్య తేజసాం రవి సోమాగ్ని వపుషాం దీప్తమాసీత్ తదా వపుః హతం మేనే జరాసంధం దృష్ట్వా భీమ పురోగమే. ఏకకార్య సముద్యంతౌ కృష్ణౌ యుద్ధే పరాజితౌ. జరాసంధునిపై కోపంతో వారు అధికంగా మండిపోసాగారు. జ్ఞాతులను ఉద్ధరించడానికి వారిలో ఆ తేజస్సు బహిర్గతమైనది. ఆ సమయాన వారు ముగ్గురు సూర్యచంద్రాగ్నుల తేజంతో మిక్కిలిగా ప్రకాశించారు. ఒకే కార్యాన్ని సాధించే తలంపుతో యుద్ధంలో పరాజయం ఎరుగని నరనారాయణులైన అర్జున శ్రీకృష్ణులు భీముని ముందు ఉంచుకొని జరాసంధుని తప్పక వధిస్తామనే నమ్మకం యుధిష్ఠిరునకు కలిగించారు. ఈశౌహితౌ మహాత్మానౌ సర్వకార్య ప్రవర్తినౌ ధర్మకామార్థలోకానాం కార్యాణాం చ ప్రవర్తకౌ. కనురెప్ప వేయటం, తెరవటం అనే చిన్న పనులు మొదలుకొని మహాప్రళయ పర్యంతం ఉండి అన్ని పనులు సాధింపగల సమర్థులు నరనారాయణులు. అదేవిధంగా ధర్మార్థకామ సాధనంతో కలిగే లోకాలను మానవులకు కల్పించగల సామర్థ్యం ఉన్నవారు. కురుభ్య ప్రస్థితాస్తేతు మధ్యేన కురుజాంగలం రమ్యం పద్మసరో గత్వా కాలకూటమతీత్య చ గండకీం చ మహాశోణం సదా నీరాం తథైవ చ ఏకపర్వతకే నద్యః క్రమేణైత్యావ్రజంతతే. వారు ముగ్గురు గురుదేశాల నుండి బయలుదేరి కురుజాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. కాలకూట పర్వతాన్ని దాటి ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ, మహాశోణ, సదానీర అనే నదులను క్రమంగా దాటి ముందుకు సాగారు. ఉత్తీర్య సరయూం రమ్యాం దృష్ట్వా పూర్వాంశ కోసలాన్ అతీత్య జగ్ముర్మిథిలాం పశ్యంతో విపులా నదీ అతీత్య గంగాం శోణం చ త్రయస్తే ప్రాంగుఖాస్తదా కుశచీరక్షదా జగ్ముహుమాగధం క్షేత్రమచ్యుతాః. అదే మార్గంలో సుందరమైన సరయూ నదిని దాటి పూర్వ కోసల దేశంలో అడుగుపెట్టారు. చాలా నదుల్ని చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలను చేరారు. గంగను, చోణభద్రను దాటి వారు ముగ్గురు తూర్పు ముఖంగా బయలుదేరారు.
దర్భలతో వస్త్రాలతో శరీరాన్ని కప్పుకొని కార్యసాధకులైన వారు మగధరాజ్య సీమలోకి ప్రవేశించారు. తే శశ్వత్ గోధనాకీర్ణం అంబుమంతం శుభద్రుమం గోరథం గిరిమాసాద్య దదృశుర్మాగధం పురం. వారు సదా గోధనంతో జలంతో నిండి శుభవృక్షాలు గల గోరథమనే పర్వతం చేరి అక్కడ నుంచి మగధ రాజధానిని చూశారు ఒక్కసారిలాగా. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి కృష్ణ పాండవ మాగధ యాత్రాయాం వింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.